హలో గైస్, ఇట్స్ 4:45 AM అండ్ మేము రైల్వే స్టేషన్కి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. వీఆర్ ఆన్ అవర్ వే టు ఎక్స్పీరియన్స్ మహాకుంభ్. ఇది చాలా అన్ప్లాన్ ట్రిప్, సో నేను లాస్ట్ మినిట్ ప్యాకింగ్ చేసుకున్నా, అందుకే నో ప్యాకింగ్ షార్ట్స్ దిస్ టైమ్. మేము ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఝాన్సీ వెళ్తున్నాం. అక్కడి నుంచి ఇంకో ట్రైన్లో ప్రయాగరాజ్ వెళ్దాం అనుకున్నాం, కానీ ట్రైన్స్ లేట్ అవ్వడంతో వి బుక్డ్ క్యాబ్ అండ్ ఒక 8 to 10 hours ఆఫ్ కార్ జర్నీ తర్వాత వి ఫైనలీ రీచ్డ్ ప్రయాగరాజ్. మేము మా స్టేకి వెళ్ళడానికి ఒక 5 to 6 kilometers నడవాలి, కానీ రష్ ఎక్కువ ఉండడంతో 4 wheelersని ఆపేశారు. అందుకే పీపుల్కి ఈజీ యాక్సెస్ కోసం 2 wheelersని అరేంజ్ చేశారనమాట. అలా ఒక 5 to 6 kilometers ట్రావెల్ చేసి మేము మా స్టేకి అయితే రీచ్ అయ్యాం. స్టే కూడా చాలా నీట్గా ఉంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి నడుచుకుంటూ త్రివేణి సంగంకి స్టార్ట్ అయ్యాం. అది మా స్టే నుంచి ఒక 3 kilometers డిస్టెన్స్లో ఉంది. అక్కడ స్నానం కంప్లీట్ చేసుకుని మా స్టేకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి బ్యాక్ టు ఝాన్సీ స్టార్ట్ అయిపోయాం. ఒక 10 hours ఆఫ్ కార్ జర్నీ చేశాక వి ఫైనలీ రీచ్ టు ఝాన్సీ అండ్ మా హోటల్లో చెక్ ఇన్ చేసేసాం. చాలా చాలా టైర్డ్ అయిపోయాం, కానీ నార్త్ సైడ్ వచ్చాక హౌ కెన్ వి మిస్ సమ్ నార్త్ ఇండియన్ ఫుడ్. అందుకే దగ్గరలో పంజాబీ ధాబా ఉంటే కడాయి పన్నీర్ విత్ రోటీ తిన్నాం. ఇట్ వాజ్ సో డెలిషియస్. నాకు ఇప్పుడు కూడా క్రేవింగ్ అవుతుంది ఆలోచిస్తుంటే. నెక్స్ట్ డే మార్నింగ్ వి గాట్ రెడీ అండ్ ఝాన్సీ ఫోర్ట్కి వెళ్ళాం. ఎవరన్నా ఝాన్సీకి వెళ్తే తప్పనిసరిగా చూడాల్సిన ప్లేస్ ఇది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదే సో హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా అద్భుతం, అంటే చాలా అద్భుతంగా ఉంది. కోటను ఎలా కట్టిదారో, ఎలా నిర్మించారు, అసలు అద్భుతమైనటువంటి నిర్మాణం ఇది.
ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని నా భూతో నా భవిష్యత్తు ఎప్పుడు చూడలేదు, నేను ముందు చూస్తాను కూడా అనుకోవచ్చు. నువ్వు చాలా బాగుంది నాన్న, కంపల్సరీగా పిల్లల్ని తీసుకొచ్చి చూపించాను. రూమ్కి వచ్చేసి అన్నీ ప్యాక్ చేసుకుని వీ హెడెడ్ బ్యాక్ టు ది రైల్వే స్టేషన్ బికాస్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హైదరాబాద్. ఆన్ అవర్ వే బ్యాక్ కొంతమంది స్టూడెంట్స్ని కలిసానమాట ట్రైన్లో. వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారు స్కూల్ ట్రిప్ కోసం. వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని వీడియోస్ దిగి కొన్ని పాటలు పాడి అలా చిన్న చిన్న డాన్స్ స్టెప్స్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ట్రైన్ దిగి మా ఇంటికి వచ్చేసా. ओम वयं स्मः आचार्यकुलस्य छात्राः। वयम् अत्र हैदराबाद पर्यटनाय उपस्थिताः स्मः। वयम् अति प्रसन्नाः स्मः। धन्यवाद। केसरिया तेरा इश्क